బంగారమును ఆభరణంగా తయారు చేసే వారికి తెలుసు. దాన్ని నిప్పులో పెట్టి ఊది ఊది కరగదీసి మళ్ళీ రాయి మీద పెట్టి కొట్టి దంచి రూపం చేసి మళ్ళీ నిప్పులో పెట్టి ఊది కరగదీసి మళ్ళీ దాన్ని షేప్ చేసి బ్యూటిఫుల్ ఆభరణంగా తయారు చేసినప్పుడు అది మెడకు ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అనేటువంటిది వేదనాకరమే. అది కావాలనే చేస్తారు. అయ్యో 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 అని ప్రతిసారి అది అంటుంది, కానీ ఓ పర్పస్ కొరకు దాన్ని తయారు చేస్తుంది గనక ఆయన దృష్టి అంతా దాని మీద ఉండి ఊదుతున్నాడు కొడుతున్నాడు, ఊదుతున్నాడు కొడుతున్నాడు, రూపం మారుతుంది అని మరలా ఆ నిప్పులో పెడుతున్నారు. విశ్వాసి, బహుశా నీవు ఏదైనా ఒక శోధన గుండా నువ్వు వెళ్ళుచున్నట్లయితే పౌలు గారు చెప్పిన 2 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము. నంబర్ 1, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతను ఉంచబడెను. సో కొంతమందిని దేవుడు సాతాను యొక్క దూతగా పెడతారు. వారికి వేషం మంచిగానే ఉంటుంది, కానీ కొందరిని నలుగొట్టడానికి దేవుడు పెట్టినటువంటి ఆయుధాలే వారు. ఆ నలుగొట్టే ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ప్రాసెస్ గుండా మనం వెళ్ళాలి. దేవుడు ఏదైనా ఒక కార్యం చేస్తున్నప్పుడు మనం అడ్మిట్ చేయాలి, ఎస్ దిస్ ఈజ్ ఫర్ మై బెటర్మెంట్, ఇది నా మేలు కోసం దేవుడు అనుమతించిన కార్యం, ఇది నన్ను షేప్ చేయడానికి దేవుడు అనుమతించాడు. నేను నా జీవితంలో ఏమాత్రం హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు అనుమతించినటువంటిది అని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో మనం సమర్పించినప్పుడు అద్భుతమైన రిజల్ట్ దేవుడు మనకిస్తారు. కొంతమందికి సెన్సిటివిటీ ఉండదు. సెన్సిటివిటీ ఉండని వాళ్ళు పోయి నిప్పులో కాలు పెడతారు. కాలు కాలుతుంది, కానీ వాళ్ళకి తెలియదు నా కాలు కాలుతుందని. వాళ్ళకు తెలియదు. వాళ్ళకు దెబ్బ తగిలినా వాళ్ళకు తెలియదు, ఎందుకు కొట్టారు అని వాళ్ళకు తెలియదు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ సెన్సిటివిటీ. ఒట్టిగానే కూర్చుంటారు, వారికి ఏమీ అర్థము కాదు, ఇవన్నీ ఎందుకు దేవుడు చేస్తున్నాడు అనేది తెలియదు. మన జీవితంలో దేవుడు కొన్నిటిని అనుమతించినప్పుడు అది మేలు కోసమే దేవుడు అనుమతిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు ఒక మాట చెప్పారు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ఎవరైనా ధన్యతేనండి, థ్యాంక్ యూ జీసస్ అంటారా? ఎవరు అన్నారు. ఏడ్చేవారు ఎవరైనా ఈ ఏడుపు మంచి అని ఎవరైనా అంటారా? అనరు. ప్రెగ్నెన్సీతో ఉన్న ఆ అమ్మాయి ఫుల్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు లేబర్ రూమ్కి తీసుకుపోయాడు, ఆమె ఘోరంగా ఏడుస్తారు. బిడ్డ వద్దు, కొడుకు వద్దు, ఈ నొప్పి నుంచి నేను విడుదల పొందితే సరిపోతుంది అని అనుకుంటారు. తల్లి చెప్తారు, నాన్న వరిగాకు. ఇక్కడ తల్లి ఉంటారు, విదేశాలలో భర్త ఉంటారు చేయి పట్టుకొని లేబర్ రూమ్లో. తనతో మాట్లాడి తల్లిని తండ్రిని అనుమతించరు, భర్తను మాత్రమే అనుమతిస్తారు. హనీ డోంట్ వరీ ఎ బ్యూటిఫుల్ సన్ ఈస్ గోయింగ్ టు కమ్. ఓ మంచి బిడ్డను దేవుడు ఇవ్వబోచున్నారు అని చెప్పి ఓదారుస్తారు. కానీ ఆ నొప్పి భరించలేనిదే. కానీ ఆ నొప్పి త్వరగా తొలగిపోతుంది, ఆమె సంతోషిస్తారు. ఆ శిశువును తీసుకొచ్చి వారు చూపిస్తున్నప్పుడు తన దుఃఖం మర్చిపోతారు. తర్వాత నొప్పి ఉంటుంది కొంతవరకు, అవి కూడా మర్చిపోతారు. ఎందుకంటే ఈ శిశువును కనడానికి దేవుడు అనుమతించాడు. నువ్వు నొప్పి గుండా వెళ్ళుచున్నావా? దేర్ ఈస్ ఎ డెలివరెన్స్. దేవుడు నీకో విడుదల ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు నొప్పి గుండా వెళ్ళుచున్నావా? దేర్ ఈస్ ఎ కంఫర్ట్. దేవుడు దానికి అవతల ఆనందాన్ని ఉంచి ఉన్నాడు. దేవుడు నీకు హీలింగ్
ఏర్పరిచి ఉన్నాడు. నీవు హీలింగ్ పొందబోచున్నావు. మన పుండు క్లీన్ చేస్తున్నప్పుడు, దాన్ని డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు ఆ పై పొర తీసేయాల్సి వస్తుంది, దానికి మెడిసిన్ అప్లై చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా పెయిన్ఫుల్. కానీ రిమెంబర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు హీల్ నౌ. ఐఎమ్ గోయింగ్ టు హీల్. మై హీలింగ్ ప్రాసెస్ ఈజ్ స్టార్టెడ్. మై హీలింగ్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. దేవుడు నన్ను ఖచ్చితంగా స్వస్థపరుస్తున్నారు. దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోచున్నారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ ఆ సమస్యలలో ముందుకు వెళ్ళాలే కానీ పండ్లు కొరుకుతూ, ఒకరిని శపిస్తూ, ఒకరిని ద్వేషిస్తూ మనలో నుంచి ఏ మాటలు కూడా బయటికి రావద్దు. మనం థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్ అని చెప్పి సహనముతో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. దేవునికి స్తోత్రం.